హాయ్ ఫ్రెండ్స్, మనకు డబ్బులు అవసరం ఉంటేనే కదా బ్యాంక్లో లోన్ అప్లై చేస్తాం. అలాంటి సిచ్యువేషన్లో అంటే మనకి వచ్చిన శాలరీ సరిపోవట్లేదు. సో వేరే ఎక్కడైనా కట్టాలనుంది, లేదంటే ఏదైనా ల్యాండ్ కొనాలనుకున్నా, లేదంటే ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, లేదంటే ఏదో అవసరం ఉండి మనం బ్యాంక్లో లోన్ అప్లై చేసామే అనుకోండి. ఆ లోన్ అప్లికేషన్ తీసుకునేటప్పుడు తీసుకోక ముందు కూడా ప్రతి బ్యాంక్ నుంచి లోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు అవసరం లేకపోయినా వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళలాగా రోజు ఫోన్ చేసి, సార్ వీఆర్ కాలింగ్ ఫర్ ఐసిఐసిఐ, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సో అండ్ సో బ్యాంక్ అని ప్రతి బ్యాంక్ నుంచి మనకు కాల్ చేసి, సార్ మీకు లోన్ కావాలా, లోన్ కావాలా, లోన్ కావాలా, సార్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది, సార్ ఇంత మీకు ఎలిజిబుల్ ఉందని చెప్పేసి మెసేజెస్ వస్తుంటాయి. అండ్ దెన్ మనకు కాల్స్ వస్తుంటాయి. మనం ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాము, సో మనకు కాల్స్ వస్తుంటాయి. సార్ తెలిసిన వాళ్ళు కాలేమో అని చెప్పేసి కాల్ పిక్ చేసి, సార్ మీకు ఏమైనా పర్సనల్ లోన్ అవసరం ఉందా అని చెప్పేసి మనకి కాల్స్ వస్తుంటాయి. వీఆర్ ఇరిటేటింగ్ అవుతూ ఉంటాం. బట్ మనకు అవసరమైనప్పుడు మనము ఎవరైనా కాల్ చేసి రెస్పాండ్ అయ్యి, ఎక్స్ నాకు కావాలి అంటే, సార్ మీకు ఎంత కావాలి అంటే, మనకి ఒక 5 lakhs to 10 lakhs కావాలి అనుకున్నాం అనుకోండి. నాకు కూడా 10 lakhs పర్సనల్ లోన్ కావాల్సి ఉంటుండే. నేను ఒక బ్యాంక్ రిప్రజెంటేటివ్ కాల్ చేస్తే నేను ఓకే చెప్పాను. నా 3 months శాలరీ స్లిప్స్ ఇచ్చాను. అండ్ దెన్ నా అంటే బ్యాంక్ స్టేట్మెంట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అడిగారు, అది కూడా ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, సార్ మీ ఫామ్ 16 అడిగారు, అది ఇచ్చాను. ఆ తర్వాత మీది అడ్రస్ ప్రూఫ్ అడిగారు, అది ఇచ్చాను. సివిల్ స్కోర్ ఎంత ఉంది, 730 పైన ఉంది. ఓకే. ఆ తర్వాత వాళ్ళు అసలు అన్నీ అయిపోయాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి ఎంక్వైరీకి ఇంటికి ఒక ఎంక్వైరీ ఏజెంట్ని పంపిస్తారు. పంపించినప్పుడు ఆ ఎంక్వైరీ పంపించాడు. ఒక్కటి కాదండి, ఎప్పుడైతే సివిల్ స్కోర్ మనము ఇలా టచ్ చేయగానే, అంటే ఏదైతే బ్యాంక్ నుంచి మనము లోన్ అప్లై చేస్తున్నామో ఆ బ్యాంక్ వాళ్ళు సివిల్ స్కోర్స్ అలా చెక్ చేయగానే మిగతా బ్యాంక్ అందరికీ అలర్ట్ వెళ్తుందంట. అది నాకు తెలీదు. బట్ దే ఆర్ కాలింగ్, సార్ మేము ఆ బ్యాంక్ అంటే మేము తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం, సార్ మేము అంటే మనకి అసలు అవసరం లేని ఆఫర్స్ అన్నీ వస్తాయి. బట్ మనం ఒక బ్యాంక్ నుంచి వెళ్తున్నాం కానీ మల్టిపుల్ బ్యాంక్కి ఒక్కసారిగా అప్డేట్ వెళ్ళిపోవడం వల్ల మనకు కాల్స్ వస్తుంటాయి. నాకు కూడా కాల్స్ వచ్చాయి. ఇక్కడ ఏమైందంటే, సో నేను ఏదైతే ఫస్ట్ బ్యాంక్ ఏదైతే అనుకున్నానో ఆ బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత, సార్ మీ ఇంటికి వచ్చాము, మేడం గారు రిసీవ్ చేసుకున్నారు, అండ్ దెన్ అన్నీ అయిపోయాయి సార్, వెరిఫికేషన్ ఇస్ క్లోజ్ సార్ అని. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి పెట్రోల్ ఖర్చులకి ఏమైనా ఇవ్వాలి సార్, పెట్రోల్ ఖర్చులకి ఏమైనా ఇస్తారా అని అడుగుతున్నారు. ఇక్కడ ఆలోచించండి, ఇది రియల్గా జరిగిందండి. ఒక్కసారి కాదు, ఇది మల్టిపుల్ టైం జరిగింది. సో వాళ్ళు 100-200 తీసుకురండి, మినిమం 500 ఇవ్వాలి. నేను ఇచ్చాను, అందుకే చెప్తున్నాను. సో ఈ థర్డ్ పార్టీ బయట నుంచి వచ్చే ఈ ఎంక్వైరీ పీపుల్ ఊరికే వెళ్ళరు, డబ్బులు తీసుకుంటారు. నేను కూడా ఇచ్చాను. అండ్ దెన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత, సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అన్నారు. అండ్ దెన్ ఏం జరిగింది, అన్నీ అయిపోయాయి. మనకి ఏమనుకుంటాం, ఎంక్వైరీ కూడా ఓకే అయిందండి, మీదంతా ఓకే, ఇంకొక 2 daysలో కన్ఫర్మ్ అయిపోతుంది, మీకు అకౌంట్లో అమౌంట్ కూడా పడిపోతాయి అని చెప్పేసి అంటారు. అండ్ మీకు మా సివిల్ మేనేజర్ కాల్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. సివిల్ మేనేజర్, ఓకే. దెన్ ఆ తర్వాత ఒక సివిల్ మేనేజర్ ఎవరు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత, మీకు లోన్ ఎందుకు అవసరం అన్నాడు. మన అవసరం చెప్పాము. ఆ తర్వాత ఓకే అండి అని చెప్పేసిన తర్వాత మనకి ఒక 24 hours నాకైతే ఒక మెసేజ్ వచ్చింది, వీఆర్ వెరీ సారీ, వీఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ లోన్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి, అసలు ఎన్ని గేమ్స్ ఆడారు. ఇప్పుడు నాకు నిజంగా డబ్బులు అవసరం ఉన్నాయి, కానీ నేను డబ్బులు వస్తాయని ఆశతోటి బయట ట్రై చేయకుండా లోన్ మీద హోప్స్ పెట్టుకున్నాను. సో నేను వాళ్ళకి కాల్ చేసి రీజన్ అడిగితే, సార్ మీరు 2019లో క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ చేశారు, ఆ క్రెడిట్ కార్డ్ యొక్క ప్రాబ్లం ఇప్పుడు కనిపిస్తుంది అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, 2019 ఎక్కడ, 2025 ఎక్కడ? 25లో 5 years, మన 6 years గ్యాప్ ఉంది. సో దానివల్ల నా లోన్ రిజెక్ట్ అయిందని చెప్పేసి నాకు వాళ్ళు కాల్ చేసి చెప్పారు. సార్ మీరు ఆ క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన ఏమైనా మీరు క్లోజ్ చేసినట్టు కానీ ఏదైనా మెయిల్స్ ఉన్నాయో అని అడిగారు. 6 years బ్యాక్ మెయిల్స్ మన మెయిల్ బాక్స్లో ఉంటాయా? ఉండవు కదా. సో నేనేమన్నానంటే, సార్ నేను క్రెడిట్ కార్డ్స్ కానీ కట్టలేదు అనుకుంటే మీకు అక్కడ ఏమన్నా ఉందా, సెటిల్డ్ అని వచ్చింది కదా, మరి సెటిల్డ్ అని ఎందుకు వచ్చింది సార్, నేను డబ్బులు కట్టాను కాబట్టి సెటిల్ వచ్చింది కదా, అది కూడా 6 years బ్యాక్ ఇంకా అలా ఉంది, దాని గురించి మీరు ఇట్లా లోన్ రిజెక్ట్ చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదంటే, లేదండి వీ హ్యావ్ సమ్ పాలసీస్ అన్నాడు.
అరే పాలసీస్ ఉన్నాయి కదా, నా శాలరీ స్టేటస్ ఏముంది, నా బ్యాంక్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, అండ్ మీ ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, బేస్డ్ ఆన్ దట్ కదా నువ్వు ఇవ్వాలి. 6 years ముందు ఏం జరిగింది, కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు జాబ్స్ అన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయి కదా. సో నా జాబ్ కూడా అలానే ప్రాబ్లం అయింది. నేను బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి బ్యాంకర్స్కి కాల్ చేసి నా జాబ్ ఇలా ప్రాబ్లం అయింది, సో నేను క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయదలుచుకున్నాను, సో నాకు సెటిల్మెంట్ ఆఫర్ ఇవ్వండి అంటే వాళ్ళు సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తారు కదా, నేను క్లోజ్ చేశాను. అది ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడానికి అది ఎఫెక్ట్ అయిందంట. ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు కదా. సో ఏం జరిగిందంటే వీళ్ళు లోన్ రిజెక్ట్ చేసేసారు. నా అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయిపోయింది, రీజన్ ఆఫ్ నేను క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయడం వల్ల. అండ్ దెన్ 1 month తర్వాత వేరే బ్యాంకర్స్ వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి సేమ్ ఇన్ఫర్మేషన్ అడిగారు, బట్ నాకు అవసరం ఉంది, నాకు లోన్ కావాలి, నేను బయట తీసుకోలేకపోయాను. అండ్ దెన్ నేను సేమ్ సిచ్యువేషన్ చెప్పి వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్నీ పంపించాను, సేమ్ అదే వేరే ఏ ఏజెంట్కి అయితే పంపించానో అవే నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు అడిగిన 10 lakhs రావు, 6 lakhs వస్తాయి అన్నారు. సో నేను అనుకున్నాను అప్లికేషనే తీసుకుంటారు, వీళ్ళు ఏం చేయర్లే అనుకున్నాను. కానీ వాళ్ళు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అడిగి, సార్ మీకు మీ లోన్ అప్రూవ్ అయిపోయిందనే మెసేజ్ వచ్చింది. ఇక్కడ చూడండి, అక్కడ మనము ఎంత అవసరం ఉండి మనము వాళ్ళతో మాట్లాడినప్పుడు రాలేదు, జస్ట్ ట్రై చేశాను అంతే. ఇది కూడా అప్లికేషన్ కోసమే కదా, వీళ్ళు మనకు లోన్ ఏమి ఇవ్వరులే, సర్లే అని చెప్పేసి ట్రై చేశాను. 6 lakhs లోన్ వచ్చింది. నేనేమంటున్నా అంటే రీజన్స్ చాలా చిన్నగా ఉన్నాయి, కానీ మన అవసరానికి లోన్ అవసరం ఉన్నప్పుడు రాకపోతే ఆ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి చూడండి, 2019లో నేను క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసింది ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందంట, దానివల్ల లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయిందంట. సో దిస్ ఇస్ వెరీ సిల్లీ అనిపించింది. సో ఇలాగా చాలామందికి అంటే అవసరానికి లోన్ వస్తుందని ఆశతోటి అప్లికేషన్ అంటే లోన్ అప్లై చేసిన తర్వాత ఒక థర్డ్ పార్టీ ఏజెంట్ ఇంటికి వచ్చినప్పుడు వాడికి 500 1000 రూపాయలు వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. బట్ వన్ ఫైన్ డే మార్నింగ్ ఏమవుతుందంటే మెసేజ్ వస్తుంది, వీఆర్ సారీ సార్, వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ లోన్ అప్లికేషన్, ఇట్ వాజ్ రిజెక్టెడ్ అని వస్తుంది. సో ఆ టైంలో ఎంత ఇబ్బంది ఉంటుందండి. సో ఐ వాస్ ఫేసింగ్ దట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామందికి అయి ఉంటాయి. సో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయి ఉంటే డెఫినెట్లీ మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా యొక్క వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందు ఉంటాను. జై హింద్, జై భారత్.